రాష్ట్ర వనరుల్ని దోచుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీకి సహకారం అందిస్తుందని ఫైర్ అయ్యారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు గులాబీ నేతలు. రేవంత్ అబద్ధాలు చూసి గోబిల్స్ కూడా సిగ్గుపడతాడని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 60 ఏళ్ల పాటు తెలంగాణను గోసపెట్టి వేల మందిని క్రూరంగా చంపిన పార్టీ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాల్ని, హక్కులను, వనరుల్ని దోచుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని ఆరోపించారు. ఇప్పటికే జల వనరుల్ని తాకట్టు పెట్టిన రేవంత్ సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీకి సహకారం అందిస్తున్నారని ట్వీట్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని కోరారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2 లక్షల ఉద్యోగాల్ని గుర్తించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులకు ఇప్పటికీ పెట్టుబడి సాయం అందలేదన్నారు. తాను పాలకుర్తి నియోజకవర్గంలో రివ్యూ మీటింగ్ పెట్టానని, పార్టీ మారడంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ని మళ్లీ సీఎం ని చేయటమే తన లక్ష్యమన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కాన్స్టిట్యూన్సీ మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. రైతాంగాన్ని రాష్ట్ర సర్కార్ దగా చేస్తోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ పైన వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేశారన్నారు. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే విత్తనాల సమస్య వచ్చిందన్నారు నిరంజన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మేము మొదటి నుంచి మా సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే రైతాంగ విషయంలో పూర్తిగా దగా, మోసం చేయడం కోసం, రైతుల గొంతు కోయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి. పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రానికి లంకపుత్రుడిగా మారారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అన్ని పదవుల్ని అనుభవించి పార్టీ మారారని విమర్శించారు. పోచారం కుటుంబం బాన్సువాడకు దండుపాల్యం ముఠాలా మారిందన్నారు. పోచారం పార్టీ మారింది రైతుల కోసం కాదని, రాళ్ల కోసమని నిజామాబాద్ ప్రజలకు తెలుసన్నారు. మొన్నటి వరకు స్పీకర్ ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారాడు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంకపుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం ఆగదంటున్నారు గులాబీ లీడర్స్.